యెషయా గ్రంథము 4వ అధ్యాయము 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. వారి పక్షిరాజుల వలె రెక్కలు చాచి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు. సమస్యలుగా నడిచిపోతున్న మాట ఒక వాగ్దానం లాగా అనిపిస్తూ ఉంటుంది. యెహోవా కొరకు ఎదురు చూస్తే మనకి నూతన బలం వస్తుంది. మీకు వినిపిస్తుంది కదా? వినిపిస్తుందా? సువార్తంగా మీకు వినిపించకపోతే ఇక్కడ కూర్చోవాలి. మీరు అనుకొని ఇక్కడ కూర్చోవాలి. వినపడని వాళ్ళు ముందు కూర్చుంటే మీకు ప్రయోజనం. ఏమన్నా తీరి చెప్పండి. ఎందుకంటే మీరు ఎంతో శ్రమపడి వస్తున్నారంటే వాక్యం వినాలి. మనం చేయగలిగింది నిలబడవాలని ముందు కూర్చోగలిగి. ఇప్పుడు పర్లేదా? యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలాన్ని పొందుతారు. మనం ఆరాధించే దేవుణ్ణి పాత నిబంధనలో యెహోవా అంటున్నాము, క్రొత్త నిబంధనలో తండ్రి అంటున్నాం. క్రొత్త నిబంధనలో మనం దేవుణ్ణి యెహోవా అని అనంటాన్ని తండ్రి, ఎందుకంటే ఆయన ప్రియకుమారుడి నామంలో మనల్ని కూడా బిడ్డలుగా చేర్చుకున్నాడు. యేసు ప్రభువు ఆత్మకు యెహోవా అంటే మన తండ్రి వైపు చూసినప్పుడు మనకి నూతన బలం వస్తుంది. ఎందుకంటే మన తండ్రి యోబు గ్రంథం 9:4 అధిక బల సంపన్నుడు. ఆయనకి ఎల్ షద్దాయ్ సర్వశక్తిమంతుడు. మీరు ఎల్ షద్దాయ్ ఇప్పుడు మందిరాల పేరు చూసుంటారు. దాని అర్థం ఏంటంటే హీబ్రూ భాష, తెలుగులో సర్వశక్తిమంతుడు, ఇంగ్లీష్లో గాడ్ ది ఆల్మైటీ గాడ్. సో మనము వచ్చే దేవుడు తన వాక్కు చేత భూమి ఆకాశము వాటిలో ఉన్న సర్వాన్ని చేసిన దేవుడు. ఆయన పలుకుగా కలిగిన ఈ ప్రపంచంలో ఉన్న దాన్ని అంతా కూడా ఆయన మహత్తు గల మాట చేత చేసి, ఆయన మాట చేత ఇప్పుడు కూడా జరిగిస్తూ ఉన్నాడు. ఏం జరిగినా ఆయన ప్రమేయం లేకుండా రాదు. సో ఆయన చాలా బలవంతుడు. మనకి బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఆయన బలము బలహీనులైన భక్తులకు ఎడల ఆయన బలం కనిపిస్తా ఉంది. అబ్రహాముని వృద్ధాప్యంలో పిలిచి పిల్లలు ఇస్తాను అని చెప్పటంలో ఆయన మృతమైన దాని నుంచి కూడా జీవాన్ని చేయగలడని అనిపిస్తా ఉంది. చాలా ఉంది. ఒక మాట చూడొచ్చు. ఆదికాండంలో 18వ అధ్యాయం, ఆదికాండం 18వ అధ్యాయం పన్నెండు చదవండి. నేను బలము ఉడికిన దానైన తరువాత నాకు సుఖము కలుగున. చాలా
శారా ఎవరు? అందరూ మిగతా వాళ్ళు కూడా చెప్పండి. ఎందుకంటే ఎవరికి ఎంత లెవెల్లో తెలుస్తుందో నాకు తెలియట్లేదు కాబట్టి నువ్వు చదువు రాకపోయినా ఈ పాటికి శారా అంటే ఎవరో తెలియాలి మీకు. కానీ చదవాల్సిన అవసరం లేదు. విని చదువు రాగానే విని నేర్చుకోండి. శారా ఎవరంటే అబ్రహాం భార్య. ఆమెకు 90 సంవత్సరాలు. ఆమె ఇంకా నాకు పిల్లలేం కలుగుతారులే, బలం ఉడిగిన దాన్ని, బలమంతా అయిపోయిందని అనుకుంటుంది. దేవుడు మాట్లాడాడు, యెహోవాకి అసాధ్యమైంది ఏదైనా ఉందా? అసాధ్యమైంది ఏది లేదు. సో ఆమెకు 90 సంవత్సరాల వయసులో ఇస్సాకు అనే బిడ్డనిచ్చాడు దేవుడు. సో ఈ శరీరంలో మనకి కొన్నిసార్లు వయసు అయ్యే కొద్ది బలం తగ్గిపోతూ ఉంటుంది. కొన్నిసార్లు అనారోగ్యం వస్తూ ఉంటుంది. ఆయన మన బలహీనతలో బలాన్ని ఇచ్చే దేవుడు. యేసు ప్రభువు ఈ భూమికి వచ్చినప్పుడు ఎంతో మంది బలహీనులు ఆయన దర్శించాడు. బలహీనులు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు వారిని స్వస్థపరిచాడు. కుట్టాలు వాళ్ళ బలహీనులు, గుడ్డాలు, కళ్ళేనా చూస్తే వాళ్ళు చాలా బలహీనంగా ఉంటారు. మూగాలు మాట్లాడలేదు, చెవిటాలు వినలేదు, పక్షవాలు వచ్చి కాలు చేతి పడిపోయినారు. దురాత్మల చేత పీడితపడుతున్న దౌర్భాగ్యుల్ని, బలహీన ఆయన బాగు చేశాడు. బాగు చేయటువంటి బలం ఇచ్చాడు. మనము ఆరాధిస్తున్న దేవుడు మనకి బలాన్ని ఇస్తాడు. అయితే మనం జాగ్రత్త పడాల్సింది ఏంటంటే మన కష్టంలో, మన ఇబ్బందులు, మన శ్రమలో, మన హింసలో, మన బలహీనమైన పరిస్థితుల్లో ఆయన మనం చూడాలి. పరిస్థితులు బట్టి చూడకూడదు. ఎంత పరిస్థితులు బట్టి, ఇంట్లో ఉన్న ఇబ్బందులు బట్టి చూస్తే నిరాశ, నిస్పృహ వెళ్ళిపోతావు. అది అపవాది యొక్క ఆయుధం. అపవాది రక్షించబడిన వారి జీవితాల్లో, ఈయనను రక్షణ లేని వారి జీవితాల్లో అదేవిధంగా తెలియదు ప్రయోగించే ఒక గొప్ప ఆయుధం ఏంటంటే దేవుని వైపు చూడకుండా పరిస్థితుల వైపు చూస్తూ, లేకపోతే అనారోగ్య సమస్య వైపు చూస్తూ పొంగి పుషింపు చేసి ఈ లోపల నుంచి తీసుకెళ్లాలని వాడి ప్లాన్. అయితే దేవుడు భక్తుడు జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే ఇది అపవాది. నేను చూడాల్సిందే మరణాన్ని జయించి తిరిగి లేచిన బలవంతుడైన యేసుక్రీస్తు వైపు చూడాలి. ఆయన ముందు మరణమే ఓడిపోయింది. ఆయన నాకు అన్ని విషయాల్లో సహాయం చేయగలడు అని మనము ఆయన వైపు చూస్తే మనకి న్యూ స్ట్రెంగ్త్ వస్తుంది. నూతన బలం అంటే కొత్తగా బలం వచ్చేస్తుంది. ఇంక మనం ఆ బలంతో ఈ రక్షణ ప్రయాణంలో అలాగే సమస్యలకుండా పరిగెత్తుతూ వెళ్ళిపోతూ ఉంటాం. సో ఇది ఒక హెచ్చరిక లాగుంది. ఎందుకంటే కష్టంలో నువ్వెవరి వైపు చూస్తున్నావు? మనుషుల వైపా? మనుషులు నమ్ముకోవడం అంటే యెహోవాను నమ్ముకోవడం మేలు. రాజులను నమ్ముకోవడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. యుద్ధ దినంలో గుర్రాలను నమ్ముకోవటం, వాళ్ళ కాల బలాన్ని నమ్ముకుంటే అది కాదు నీ జయించేది. నీ తరపున యుద్ధం చేసే దేవుడిని నమ్ముకో, అది నీ బలం. సో మనము ఈ లోకంలో తిరిగినప్పుడైతే మన సొంత బలాన్ని వాడి మనమే చేస్తున్నామని అపోహలో బతుకుతాం. ఇప్పుడు అలా బతకూడదు.
మనంగా చేసేది. మనం చేస్తున్నామని అనుకుంటే గర్వము, అపవాది గర్వం అనే ఒక అస్త్రాన్ని వేసి మనం దిగజారు చేస్తాడు. మనం చేయట్లేదు. మనం ఏది చేసినా దేవుడు మన చేత చేయిస్తున్నాడు. మనం ఎప్పుడు కూడా ఆయన చేయిస్తున్నాడు. ఆయనే నాకు బలం. గాడ్ ఇస్ మై స్ట్రెంగ్త్. మన జీవితంలో మనము రక్షణ ప్రయాణంలో బలముగా వెళ్తా ఉంటే అడ్డొచ్చే ఏంటో తెలుసుకోవాలి. జ్ఞానం అవసరం. రక్షించబడిన తర్వాత నీవు దేవుని జ్ఞానాన్ని తెలుసుకోవాలి. చాలా ఇంపార్టెంట్. ఆ దేవుని జ్ఞానాన్ని నువ్వు తెలుసుకుంటే అపవాది పెట్టే అస్త్రాలు, ఆయుధాలు, ఇబ్బందులు ఏందో నీకు క్లియర్గా తెలిసిపోతుంది. సో నీ రక్షణ ప్రయాణంలో బలహీనపరిచే పరిస్థితులు ఎక్కడన్నా ఉన్నాయా? నువ్వు ఎప్పుడు బలహీనం అయిపోతావంటే పాపం చేసినప్పుడు బలహీనం. నువ్వు ఎంత జ్ఞానం తెలుసుకున్నా, యెహోవా నా బలమే అని అన్నా, నువ్వు పాపంలో కానీ ఉన్నావా ఆటోమేటిక్గా బలహీనం అయిపోతావు. చెప్పాల్సిన పని లేదు. సో మన జీవితంలో ఎక్కడన్నా తెలిసిన పాపం మనకు ఉంటుందా? దాన్ని చూసి మా అతిక్రమాలు ఆయన ముందు ఒప్పుకుంటే ఆయన కనికరం మనకు ఉంటుంది. మనం క్షమించేసేస్తాడు. తెలిసిన పాపము, అరే చేయవాక ఈ అన్యాయం చేయదు అన్ని తెలిసినా కూడా ఆ అన్యాయాన్ని విడకపోతే నువ్వు నా బలమా, యెహోవా నా బలమా అంటే ఏం లేదు. అప్పుడు నీకేం తెలియట్లేదు నాకు అర్థం. మన జీవితంలో మనల్ని బలహీనతలోకి నడిపించేది అందుకొని మొట్టమొదటిగా రక్షించబడిన మనము అప్పుడే మొత్తం సంపూర్ణమైపోయామని అనుకోవద్దు. రక్షణ పొంది బాప్తిజం తీసుకోవడం అనేది బౌద్ధ తరగతిలో చేరినట్టు. ఇంకా మనం చేయాల్సిన పిహెచ్డీలు ఉన్నాయి, డబుల్ పిహెచ్డీలు ఉన్నాయి. యేసు ప్రభువుతో పోల్చుకుంటే పాపాన్ని జయించే దాంట్లో అనుకొని రక్షించబడిన తర్వాత నా దగ్గర ఏం పాపం లేదులే, ఇక నేను జాగ్రత్తగా వెళ్ళిపోతాను అని హైడౌట్ లో ఉండేవాళ్ళు యథార్థతలో ఉంది. కొంతమంది పైకి మంచి మంచి వలె కనిపిస్తూ ఇంకా పాపంలో బతికేస్తున్నారు అనుకుంటారు. వాళ్ళు బలహీనులు అయిపోతారు. ఎవరు బలహీనులు ఉంటారంటే అస్సలు పాపం చేయనాలు కాదు. అలానే పాత పెద్ద అయినా అవి వ్యభిచారాలు, దొంగతనాలు అవి ఇంకా పాపం నెచ్చిన మనలో ఉంది. కొన్ని చాలా అసూయలు వచ్చేస్తుంది. యథార్థంగా ఉండాలి. మనకంటే వెనకొచ్చినాలు మనకు బాగా ప్రయోజనం అయిపోతుంటే అసూయ అనేది హార్ట్లో మొదలవుతూ ఉంటుంది. అది ఎంతో మీకు తెలిసిందా? తెలిస్తే చేయాల్సింది ఏంటంటే నాకు ఎందుకు అసూయ వస్తుంది, ఇక్కడ చాలా ఇంపార్టెంటే కాదు కదా, ఇంకా నాలో పాపం ఉంది, క్షమించుకోవడం. నేను వేరే వాళ్ళు బ్లెస్ అవుతా ఉంటే ఆనందించే మనసు నాకు ఇవ్వు. ఇది ఇంపార్టెంట్. అంతేగాని అసలు పాపమే లేదన్నట్టుగా కొన్నిసార్లు మనము 2 సార్లు క్షమిస్తాం, 3వసారి క్షమించాలంటే ఇంక మన స్వయం అడ్డు వచ్చేస్తుంటాం. ఇప్పుడు 2 సార్లు క్షమించాను కదా, 3వసారి క్షమించకండి అని వస్తే నాకు దేవుని వాక్యం గుర్తురాలి. ఎన్నిసార్లు క్షమించాలి? ఎంత నాకు గుర్తొచ్చినప్పుడు నాకు నేను సహాయం చెప్పేసి అది బాగా
ఎందుకంటే మనకి దీన్ని జయించడంతో మన స్వయం అడ్డు వస్తుంది. అక్కడ తీసి మనం సిగెత్తుకునేలా. సో మనం బలవంతులుగా ఉండాలంటే పాపం అసలు లేదని అనుకోవద్దు. మళ్ళా కొంత సమయం అయిన తర్వాత ఇంకో రూపం వచ్చేస్తుంది. రావడం మంచిదే మనకి, ఎందుకంటే మన భక్తికి కొలతది. పరిస్థితి దేవుడు ఆధీనంలో లేకుండా మన జీవితంలో అనుమతించబడదు. ఎందుకంటే ఆయన సర్వము ఎరిగిన వాడు. మనం గ్రహించాల్సింది ఏంటంటే మన భక్తి ఎలా ఉంది. యథార్థంగా మనకి కొలత వేసుకోవాలి, పట్టణాలు కొలత వేయాలి. నా భక్తి అంతా నాకు తెలుసు, మీ భక్తి మీకు తెలుసు, దేవునికి తెలుసు, మాకు దేవునికి తెలుసు. సో మనం కరెక్ట్గా వర్క్ చేసుకుంటూ ఎక్కడన్నా పాపం నుంచి వస్తుంటే మనం యేసుక్రీస్తు యొక్క తొదకు ఆయన యొక్క మహాశక్తిని బట్టి ఆయనలో మనం బలవంతులై ముందుకెళ్ళాలి. ఆయన వైపు ఎదురు చూడాలి. ఆయన పాపాన్ని ఎలా జయించాడు. మన పరిస్థితుల్లో మనకు అనుమతించబడిన కుటుంబం పరిస్థితుల్లో, నువ్వు జాబ్కి వెళ్ళే పరిస్థితుల్లో, లేకపోతే నీ బంధువుల దగ్గరికి వెళ్ళే ఇంటికి వెళ్ళే పరిస్థితుల్లో, నువ్వు సమాజంలో ఉన్న పరిస్థితుల్లో, ప్రయాణాల్లో, ఆయన సమయంలో పాపం అంటే ఏందో నీకు తెలుస్తూ ఉండాలి. ఫస్ట్ అది ఇంపార్టెంట్. ఎక్కడున్నా ఇప్పుడంటే ఇక్కడ నేర్చుకున్నట్టుగా నెమ్మదిగా కనిపిస్తాం. నీ బయటికి వెళ్తావు, మళ్ళీ ఈ పాపపు లోకంలో అలా వెళ్ళిపోతూ ఉంటాం. కాకపోతే ప్రభువు నాతో ఉన్నాడు. మనకి బలవంతుడైన దేవుడు ఉన్నాడు, పాపాన్ని జయించిన దేవుడు. ఆయన మన జీవితంలో ఆరోగ్యం ఇవ్వగలడు. ఆయనకి మనం ఆయన బట్టి నడుస్తుంటే మనకు అవసరమైన ప్రతి సహాయం మనకు చేస్తాడు. ఆయన మనం వదిలేవాల్సిన కంటే వాక్య ప్రకారం నడవటం చాలా ఇంపార్టెంట్, మనకి క్షేమం. సో మన జీవితంలో శ్రమప్పుడు, శోధన సమయంలో మనం ఆయన వైపు చూడాలి. శోధన సమయంలో మనం శోధనని దేవుని యొక్క శక్తిని బట్టి జయిస్తే మనం ఆత్మలో బలం పొందిపోతాం. ఇప్పుడు ఒక శోధన వచ్చింది నీకు. శోధన అంటే అర్థమైంది ఎవరికన్నా? ఇప్పుడు కొంతమంది వాక్యం వింటున్నారు, చాలా నెమ్మదిగా నడుతున్నారు. ఒక వాక్యం వచ్చి పుచ్చుకున్నట్టు వస్తుంది. కరెక్ట్గా వచ్చేస్తుంది అన్నమాట వాక్యం వచ్చినప్పుడు. కొంతమందికి అది శోధన ముళ్ళలాగా ఉంది, గేల్సి మధురానికి రాదు. అది శోధన అంటే నా కోసం చెప్పారు, నాలో ఇంకా ఇది ఉంది కాబట్టి ప్రభువా యథార్థంగా నాకు ఇది చేస్తుంది, కానీ నేను నిన్ను బట్టి ముందుకెళ్ళాలి, వాక్యంగా తీసుకోవాలి అని ముందుకెళ్తారు చూడు. శోధన చేయించేస్తారు బలవంతుడు ఇవ్వట. లేకపోతే సేవకుడు కూడా మీకు ఎలాంటి వాక్యం చెప్పాలంటే ఇప్పుడు ఆనందిస్తారమ్మా, కూర్చొని తినాలని అలాంటి వాక్యం చెప్తాను. మీ ఆత్మలో కృషించిపోతా ఉంది. సో మీరు వాక్యంగా తీసుకోండి. కొంతమందికి ధనం విషయంలో చాలా శోధన వస్తుంది. ధనాపేక్ష సమస్త కీడు మొత్తం దాంట్లోనే ఉంటాయి. ధనాన్ని బట్టి డెసిషన్ తీసుకుంటారు. ధనాన్ని బట్టి అంటే భక్తిలో కూడా ధనాన్ని కలుపుకుంటూ దాన్ని బట్టే వాళ్ళ డెసిషన్స్ అన్నీ ఉంటాయి. ధనాన్ని బట్టే స్నేహితులు అంటే వాళ్ళు పాపాత్ములైనా మనకు ధనం హెల్ప్ చేస్తామనుకో వాళ్ళని ఈ లోకం గడిపేసేస్తారు.
తర్వాత ధనాన్ని బట్టి సంఘానికి వెళ్తాం. బాగా బ్యూటిఫుల్ గా చర్చ్ కనిపిస్తున్నారు, అక్కడ అన్ని ఉచితంగా ఇస్తున్నారు, మిగతా ఆయన పట్టించుకోరు. చాలా మంది వెళ్తారు. సో ధనము మనకు అవసరం. ఇక్కడ ఉన్న అవసరాలు తీర్చుకుంటాను అంటే తిండి, బట్ట, ఉండటానికి కొద్ది కంఫర్ట్ అవసరం. కాకపోతే దేవుని కంటే మనం ధనాన్ని ఎక్కడన్నా ప్రేమిస్తే మనం భక్తులు కృషించుకోవటం ఇంకా చెప్పాల్సిన పని లేదు. మనం ఎంతమంది ఎక్కువ కొద్ది ఎదురు చూస్తూ బలమా బలమా అంటున్నా కానీ ఈ జ్ఞానం లేదనుకో. సో అందుకని మీరు భక్తిని చాలా దేవుని జ్ఞానం చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. కొన్నిసార్లు మీ జీవితంలో ధనం గురించి మీరు ఒక డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది. ధనమా దేవుడా? మీరు కరెక్ట్గా ఉండాలా, బలం పొందాలంటే దేవుని వైపు మీ ఆత్మని అప్పచెప్పుకోవాలి, అప్పుడు బలం వచ్చేస్తుంది. సో మనకి దేవుని వైపు చూసినప్పుడు మనకి బలం వస్తుంది. ఈ లోకంలో మనకి ఎన్నెన్నో ఇబ్బందులు, ఎన్నెన్నో శోధనలు వస్తూ ఉంటాయి. ఆ సమయంలో అపవాది మనల్ని ట్రాప్లో ఎదిగించాలని చూస్తాడు, భయపెట్టేసేసి. సో మనం రక్షించబడిన తరువాత యేసు ప్రభువారు మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే బలవంతుడు, గొప్పవాడు, మొదటి యోహాను 4:4 చిన్నపిల్లల లోకాసు వార్త 10వ అధ్యాయం 19:20లో శత్రువు బలవంతటి మీద మీకు అధికారం ఇచ్చాను, మీరు ప్రార్థన చేస్తే దెయ్యాలు అలా అలా వెళ్ళిపోవాలి, ఎందుకంటే నేను మీకు ఇస్తున్నాను మా శిష్యుడు. సో ఆయన మాటను బట్టి మనము నడుచుకుంటా ఉంటే మనకు నూతన బలం వస్తుంది. మాట నడుచుకోకుండా బలమా బలమని అజ్ఞానంగా ఉన్నావు అనుకో, నువ్వు ఎంత అడిగినా లేవీకాండం ప్రభువు చెప్తూ 26వ అధ్యాయము 20వ వచనం మొదటి భాగం, లేవీకాండం 26, 20వ వచనం మొదటి భాగం. పైకి వెళ్తే దేవుని పిల్లలు చెప్తుంది, బలం ఉన్నది కూడా పోతుంది. పాపం చేస్తే మీరు నా ఆజ్ఞ వినకపోతే ముందుకు కొన్ని వచనాలు ముందు చెప్తా. అదేంటి నువ్వు నా బలం కలుగుతావా, నువ్వే నా బలం ఉడికిపోద్ది అంటున్నావేంటి అంటే, మాట ఓర్త వింటూ చేయకపోయావు అనుకో, అజ్ఞానంలో నా బలం అంటున్నావు అనుకో, వెనక బాధ. ఎందుకంటే ఆయన సత్యమైన దేవుడు, ఆయన పరిశుద్ధుడు. మనలో పాపం ఉంటే ఆటోమేటిక్గా మనకి ముఖం అటు తిప్పుకుంటాడు. మనం ఎంత ప్రార్థన చేస్తున్నా నేను చూడను. యెషయా గ్రంథం 59 మొదటి 2 వచనాలు చదవండి. యెషయా గ్రంథం 59 మొదటి 2 వచనాలు. రక్షింపనేరక ఉండినట్లు యెహోవా హస్తము కుంచ కాలేదు, విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషులు మీకు మీ దేవునికి అడ్డముగా వచ్చాడు, ఈ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచింది. అది దేవుడు సర్వశక్తిమంతుడు, రక్షించబడనేరకుండటానికి ఆయన హస్తం పోర్చు కాదు. యెహోవా బాహుబలం చేత బలహీనులైన ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు బలవంతు నుంచి ఆ దాసత్వం నుంచి నడిపించాడు. మనల్ని అపవాది అనే ఆయన బలవంతులైన ఈయన అపవాది కంటే బలం, అంత బలం లోపలికి డెప్త్కి వెళ్ళిపోయి పాపం దాసత్వం మనం లేక రక్షించాడు. ఇప్పుడు రక్షించబడిన తర్వాత కావాల్సింది దేవుని జ్ఞానం. దేవుని జ్ఞానం వచ్చిన తర్వాత నువ్వు పాపంలోనే ఉన్నావు అనుకో, నువ్వు భగవంతుడిగా ఉండలేవు.
ఒకప్పుడు తెలియనప్పుడు ఇప్పుడు రక్షణ వచ్చిన తర్వాత నీకు లేతగా తెలుస్తూ ఉంటుంది. అరే ఇది పాపం. నువ్వు బలవంతుడిగా ఉండాలంటే ఏం చేయాలంటే అది ఒప్పేసుకొని విడిచిపెట్టేసారు. అప్పుడు బలవంతుడు అయిపోతాడు. నీకు ఆటోమేటిక్గా ఆరోగ్య విషయంలో ఇంకా ఆయన చూసుకుంటాడని మనం చేయాల్సింది. ఇది చేయకుండా, ఈ జ్ఞానం లేకుండా రక్షణ పొందని ప్రజల మధ్య నువ్వు జీవిస్తూ వాళ్ళు పాపాలు చేస్తుంటే నువ్వు కూడా రెండు చేసి లోక తీరును ఆశిస్తా ఉన్నావు అనుకో, దాని లోక ప్రకారం పోతా ఉన్నావు అనుకో, నువ్వు బలంగా ఉంటావు. సర్దుకొని పాపాన్ని సో పాపాన్ని విడిచిపెట్టే కాడ లోకంలో రెండు ఆలోచనలు నీ మైండ్లోకి వస్తూ ఉంటాయి. ఎందుకంటే లోకంలో ఉన్న మనకి ధనం అంటే చాలా ఇంపార్టెంట్గా అనిపిస్తుంది. ఊహకం వచ్చింది కొంతమంది ఎందుకబ్బా ఎందుకబ్బా చాలా బాధపడిపోతారు. ఊహకనే పక్కనాడికి వచ్చింది అనుకో, మనం కూడా పోతాం కానీ రెండు కాళ్ళు ముందుకు వేస్తాం. నువ్వు అనకూడదు. కానీ నువ్వు క్రీస్తు బలం లేకపోతే ఆడి వైపు ఎదురు చూడకపోతే ఇలాంటి సమయంలో అప్పుడు నేను చేస్తాను. ఆటోమేటిక్గా బలంగా అయిపోతాం. సో ఆయన వైపు అలాంటి సమయాల్లో మనం చూస్తే ఓకే నాకు ఇది ఇంపార్టెంట్ కాదు, ఇప్పుడు నేను పాపాన్ని జయించే సమయం, ఇది నాకు శోధన, ఇది అంతా టెంపరీ, అపవాది నాకు దీని పట్ల ఏదో మభ్యపెట్టి చేస్తున్నాడు అని నువ్వు యేసు ప్రభువు వైపు చూసావు అనుకో, ఆ యొక్క శోధనను అవతలకి వెళ్ళిపోయి బలం లేదు. అది చాలా ఇంపార్టెంట్. సో మనం ఇక్కడ మీ కంటెస్ట్లో మన కంటెస్ట్లో గవర్నమెంట్ వాళ్ళు ఏయో పథకాలు ఇస్తున్నారు. గవర్నమెంట్ ఇంత వాక్యం మీరు మీ యొక్క పర్సనల్ లైఫ్లో దాన్ని అప్లై చేసుకోకపోతే అసలు మీకు ఏం తెలియట్లేదు అనమాట. సో ఈ వాక్యంలో మనకు ఎవరున్నారు? ఒక గవర్నమెంట్ ఉంది, ప్రభుత్వం ఉంది ముందుగా. ఆ ప్రభుత్వం కొన్ని పథకాలు పెట్టింది. మీరు వాటికి అరుపులు అయితే తీసుకోవచ్చు. మీరు అరుపులు కాకుండా సొంత అబద్ధాలు పెట్టి రాసి సొంత చేసి దాన్ని అరుపులు అయ్యేట్టుగా ప్రయత్నం చేస్తాను. మీకు దేవుడు వాటిని తెలియకుండా పెడతాం అంటే అపోహానికి ఆటలు పనిచేస్తున్నారు. సో అలా మన జీవితంలో మన పరిస్థితిని దేవుని యొక్క మాటకి అప్పచెప్పుకోవటం ఆయన చూస్తూ తెలుస్తుంది. లేకపోతే మీరు చక్కగా ఇప్పుడు ఏంటంటే దేవుడు బలవంతుడైన దేవుడు కదా, ఒక మాట ఇచ్చే బాధలే బలం వచ్చింది అనుకుంటారు. అపవాది మళ్ళా మీరు లోకంలోకి వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత పరిస్థితి ఏంటో గమనించలేరు. అసలు ఇది ఎట్లా వస్తుంది, మళ్ళా మీరు దాంట్లో పడి పాపం చేసేసి బలహీనంగా బతుకుతూ ఉంటారు. అట్లా ఉండదు. మీరు పాపం చేశారా, మీ పాపం ఊడికిపోతే ఏదే చెప్పాడు దేవుడు, అదే దేవుడిని ఆ తండ్రిని మనం ఆరాధన చేస్తాము. ఒకప్పుడు ప్రభువు దగ్గరికి రాకమునకు మనం ఒప్పుకుంటే తెలియకుండా చేస్తే ఆయన క్షమించేశాడు. ఆ పాపాలు గుర్తుపెట్టుకోవద్దు, అవి మొత్తం తుడిచేశాడు. తండ్రి దేవుడు తన పిక్కుమాడి రక్తం వైట్ వాష్ తెల్లగా చేస్తాడు. దానికి లెక్కేం లేదు. తెలిసిన తరువాత సరి చేసుకోపోతుంటే కొంత సమయం ఇస్తాడు. 1 సంవత్సరం అవ్వచ్చు, 2 సంవత్సరం, ఇక్కడి నుంచి కష్టాలు వచ్చేస్తాయి వినకపోయావా అని. సో దేవుని హస్తంలో పడుట చాలా భయంకరం. సో అందుకని ముందే లేతగా చెప్తున్నప్పుడు క్షమించే మనసు డెవలప్ చేసుకోవడం, ఎవరిది కూడా ఆశించకుండా సింపుల్గా ఒక లైఫ్ని ఏదన్నా వస్తుందా. మీరు ఈ కాలంలో ఎలా ఉందంటే కొంతమంది మొబైల్ ఫోన్స్లో ఏదో చిన్న మెసేజ్ వచ్చేసి ఎవరు లోన్ ఇస్తాము 2 లక్షలు అంటే
ఇంకంతే దాన్ని పడిపోతారు. మొబైల్ ఫోన్స్ ఎలా ఉన్నాయంటే ఇప్పుడు ఊరిని మెసేజ్లు వస్తూ ఉన్నాయి, మీరు యు ఆర్ ప్రీ అప్రూవ్డ్ ఫర్ పర్సనల్ లోన్ అప్ టు 5 lakhs అనగానే ఇంకంతే, ఇంకా దాంట్లోనే అట్లా ట్రాక్లో పడం. ఈ మధ్య చిన్న రీసెర్చ్ చేస్తే టింగ్ 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 ఒక 7 మెసేజ్లు వచ్చేస్తుంది. దాంట్లో గేమ్స్ మీరు ఇప్పుడు ఇన్స్టాల్ చేయండి అనగానే ఓ చిన్నపిల్లల మీరు గేమ్స్కి వెళ్ళి దీనికి కొత్త గేమ్ అని నాకు తెలియలేదే, మరి నాలెడ్జ్ వచ్చిందని దాన్ని కొట్టామనుకో ఆటోమేటిక్ పోతాం. ఇది కేర్ఫుల్గా ఉన్నాను. జనరల్గా పాపంలో ఉన్న స్వభావానికి ఓవర్నే వస్తుంటే అరే ఏదో ఉంటుందో తెలుసుకోవాలనే జిజ్ఞాస ఉంటుంది. పండు తినద్దంటే భలే ఉంటే భలేగా అందంగా ఉంటే అంటే ఏమవుతుంది ఇలాంటి ఆలోచన వస్తుంటాయి మీకు. అది నాకు కూడా వస్తాయి. ఇది పాపం నేచరు. అయితే ఒక మనిషికి ఇది అపవాది నుంచి వస్తుందని తెలుస్తుంది, ఇంకో మనిషి దాంట్లో పడి దొరుకుతుంటా ఉంటాడు, పాపం చేస్తాడు, బాలం తగ్గిపోతుంది. ఇవన్నీ కూడా అపవాది పెట్టింది అని ఎవరన్నా ఫ్రీగా ఇస్తున్నారంటే వెంటనే మెసేజ్ ఇస్తే డిలీట్ చేసేయండి. అసలు క్లియర్గా ఉంచుకోండి ఫోన్ కూడా. కొంచెం ఓపెన్గా పెట్టుకున్నాం ఇలాంటి మెసేజ్లు, మళ్ళా బలహీనలు అయినప్పుడు మళ్ళా ఆలోచన విద్యార్థులుగా ఉన్నాను. ఇప్పుడున్న ఆధునిక యుగంలో ఎక్కడి నుంచి వస్తుంది ఆపద నాకు? ఏది దేవుని వాయిస్, ఏది అపవాది వాయిస్ అని క్లారిటీ క్లియర్గా ఉన్నాను. నువ్వు ప్రభువును నడుస్తుంటే చాలా క్లారిటీగా, మనస్సాక్షి చాలా నిర్మలంగా ఉంటుంది. సో మనం కష్టాల్లో, శోధనలు దేవుని వైపు చూసినప్పుడు మనకి నూతన రంగం వస్తుంది. పరిస్థితి బట్టి చూస్తే మనకి బలహీనత వచ్చేస్తుంది. ఇంకా బలహీనత మనం పాపం కూడా చేసేసే పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. మనం యేసు ప్రభువు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10 ఎవరన్నా తీసుకెళ్ళి మాట చదవండి. ఎఫెసీయులకు 6:10. ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. చదువుకంటే చివరికి అంటే అప్పుడు దాకా ముందు దాకా మొత్తం ఆ పత్రిక రాస్తూ చివరిలో ఇంపార్టెంట్ చెప్తున్నారు. చివరికి ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మీరు బలవంతులై ఉన్నాడు. 11 చదవండి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తివంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఇప్పుడు శక్తి అన్న బలం ఉంటే, ఇప్పుడు మనకు బలం రావాలంటే మనం ఏం ధరించుకోవాలి? నువ్వు రక్షణ పొందిన మొదటి దినాల్లో నుంచి నెగ్లెక్ట్ చేయాలి. ఫస్ట్ రోజు నువ్వు బాప్టిజం తీసుకున్న రోజు నుంచి నువ్వేం చేయాలి? ఏదైనా పాపం గురించి వస్తుంది, ఇది అపవాది యొక్క తంత్రము. నేను దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ఏర్పరచు. అపవాది అబద్ధం చెప్పారా? అబద్ధం చెప్పేసి అనేస్తారు. కొన్నిసార్లు మీరు చిన్నపిల్లలు మీరు బాగానే ఉన్నట్టుంటారు. స్కూల్కి వెళ్ళిన తర్వాత ప్రభుని ఎరగని వాడు ఉంటాడు, మీ బెస్ట్ ఫ్రెండ్. కొంతమంది జ్ఞానం తెలియదు, వాళ్ళతో బెస్ట్ ఫ్రెండ్ లాగా స్నేహం చేస్తారు, వాళ్ళు ముంచేస్తారు. మీరు బాగా ఉంటున్నా అపవాది నెమ్మదిగా వాడి మైండ్లో వచ్చి లేకపోతే చెప్పేసేరా అనే మాట మీరు వింటారు. మీకు అపవాదం తెలియదు,
బెస్ట్ ఫ్రెండ్ అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది మీకు జాగ్రత్త లేకపోతే. ఎవరికైతే కరెక్ట్గా దేవునితో కనెక్ట్ అయ్యారో ఓకే అపవాది ఈ సమయాన్ని వీడిని వాడుకున్నాడు. నేను ప్రభుత్వం నమ్ముకున్నాను అబద్ధం అయిపోయాను ఆ నాయకుడు అయిపోతుంది. మీకు తెలియదు అనుకో, నా బెస్ట్ ఫ్రెండ్ కదా, నాకు ఎప్పుడు లంచ్ ఇప్పిస్తుంటాడు, ఇస్తుంది. నాకు ఏదైనా డబ్బులు లేకపోతే ఒక 500 ఇచ్చి కొనుక్కోంటాడు, ఎందుకంటే నా డబ్బులు ఉన్నాడు. అయితే అలాంటి వాళ్ళు వాడుకుంటాడు అపవాది. మీకేముండాలా? నా ఉండాలి. అప్పుడు ఎట్లా మీరు మొహమాటం లేకుండా ఉండగలరంటే ముందు నుంచి జాగ్రత్త పడితేనే మీరు మొహమాటం లేకుండా ఉంటారు. లేకపోతే మీకు విపరీతమైన శోధన వస్తుంది. ఇప్పుడు ఈ మాట చెప్తే వాడు అది చేయడు కదా, వాడు నాకు ఇంకా చేయడు కదా, నాకు ఇంకా ఇది చేయడు కదా. ఎందుకంటే మీరు ఫస్ట్ నుంచే మంచి ఫౌండేషన్ వేసుకోవాలి. మంచి ఫౌండేషన్ కానీ మీరు వేసుకున్నట్టయితే ఫస్ట్ నుంచి మంచి స్నేహితులు వచ్చేస్తారు. కానీ మనము మనలోనే రక్షణ పొందలేదు. కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత రక్షణ పొందాం మనం. ఇప్పుడు బ్యాడ్ ఫ్రెండ్స్ ఆల్రెడీ ఉండి ఉంటారు, బ్యాడ్ రిలేటివ్స్ ఉంటారు, బంధువులు కూడా పాపం చేసే వాళ్ళు ఉండొచ్చు. సో ఒకప్పుడు వాళ్ళతో నీకు కనెక్షన్ బాగా ఉంటుంది. ఎందుకంటే నువ్వు ధనాన్ని బట్టో లేకపోతే ఓట్ని ఎగిరిగా మాట్లాడుతుంటే దాన్ని టైం పాస్ చేస్తాడు. అసలు తెలియకపోతాను వెళ్ళిపోతుంటే టైం అసలు కుదరట్లేదు, ఎందుకు భలే భలే. నేను ఇప్పుడు రక్షించబడిన తర్వాత దేవుడు నీలోకి వచ్చిన తర్వాత నీకు ఆటోమేటిక్ ప్రభు చెప్తారు, ఈ జాగ్రత్త. ఒకప్పుడు తెలియకుండా ఉన్నాం, ఇప్పుడు నన్ను అందరికంటే ఎవరికంటే కూడా ఎక్కువ ప్రేమించుకోండి, నన్ను బట్టి అందరూ ప్రేమించు. అది నీకు అలా తెలిసిందనుకో, ఇప్పుడు అపవాది వాడి ద్వారా ఆమె ద్వారా వేసే పథకాన్ని నువ్వు ఈజీగా కనిపెట్టేసేస్తావు. లేదనుకో నువ్వు అవివేకంగా అజ్ఞానం నుండి బలహీనంగా ఉండిపోతావు. నా బలమా అంటా ఉంటే రక్షించని పడినట్టుకున్నట్టు ఏహో రస్తం కొరచుగా లేదు, మీ పాపాలు అడ్డు వస్తున్నాయి, నమ్మకం వెనక్కి తిప్పుకోవాల్సి వస్తుంది. సో మనకి చాలా ఇంపార్టెంట్ దైవ జ్ఞానం అనేది. మీరు అపవాది యొక్క తంత్రాన్ని ఎదుర్కొనడానికి దేవుడిచ్చు సర్వాంగ కవచాలు సత్యము ధరించుకోండి. ఎందుకంటే మీరు పోరాడేది తర్వాత వచ్చిన చదవండి 12. మనము పోరాడున్నది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. మనం పోరాడేది శరీరంతో కాదు. ఇప్పుడు మన శరీరంలో ఉన్నాం, మనకి శరీరంలో ఫ్రెండ్స్ ఉన్నారు, భార్య భర్త ఉన్నారు, రిలేషన్స్, పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, స్నేహితులు, బంధువులు, మిత్రులు ఉన్నారు, ఇరుగు పొరుగు వారు. మనం సమాజంలో బతుకుతున్నాం. బట్ బతుకుతా కూడా మనం రక్షించబడిన తర్వాత ఎవరితో పోరాడుతున్నాం అంటే అపవాది వాడి దూతలు. మనం యుద్ధం చేసే యుద్ధ రంగంలో ఉన్నాం, పాపాన్ని జయిస్తాం. సో ఇప్పుడు అపవాది ఊరిని వచ్చి అట్లా పడిపోయినట్టు ఉండడు. ఈ లోకంలోకి వచ్చిన తర్వాత నీ పొరుగులాడు వాడు రావచ్చు, ఎందుకంటే ఒక ఇబ్బందిలాగా వచ్చేస్తుంది. ఒక చిన్న వాడి పెంచి ఒక్కొక్కరి ఇంటికి ఏరిందనుకో, అయిపోయింది. నీకు అదే అపవాది తంత్రం తెలియదు. ఇంక వాడిని చూస్తున్నా, వాడిని తీసి గొడవ పెట్టుకుంటాను కాబట్టి అర్థమైందా? నేను ఎంత ట్రాప్లో పడేస్తుందో. నీకు ఇక్కడ మాటలు బాగా అర్థమయ్యి ఆ లింక్ తెలియలేదు అనుకో, ఆ శోధనలో పడిపోయి నువ్వు బలహీన అయిపోతావు. అప్పుడు నీకేం కావాలి? మనుషుల వైపు కాదు, నేను
టెస్ట్ చేస్తానికి వచ్చింది, తగాద పెట్టుకోకూడదు, నెమ్మదిగా కానీ దీనత్వంతో తీసి అవసరం. అది పక్కన చూసి ఎంత మార్పు అటువంటి ఎంత పడితే అట్లా గొడవ పెట్టుకున్నాను, దేవుడు గొప్పవాడు అనుకుంటాను. లేకపోతే ఏమనుకుంటారు, చిన్న దానికి కట్ట చూస్తారు, మందిరాన్ని పోతుందంట. వాళ్ళలో అయిపోతాం. నా జీవితంలో, నీ జీవితంలో మనం యుద్ధం చేసేది మనుషులతో కాదు. కొన్నిసార్లు అంతా బాగుంటుంది, బెస్ట్ భార్య భర్తతో వచ్చేస్తాడు, ఇంకా పక్కన వాళ్ళంతా అస్తం అయిపోయింది. బాగా క్లోజ్ ఫ్రెండ్తో వచ్చేస్తాడు, వస్తుంది. దాన్ని ఎదుర్కోవటానికి బలం అంటే ఏం అవ్వదు, చాలా తక్కువ మనసు ఉండాలి. వెంటనే అది లేదనుకో, ఇద్దరు కొట్టేసుకుంటారు 2-3 రోజులు, అయిపోయింది. కొట్టేసుకుంటూ మధ్యలో నాకు సంఘ పరిచయం వచ్చిందనుకో, ఇంట్లో పరిస్థితి బాగాలేదు కదా, నేను రాలేను, అయిపోయింది. ఎక్కడ స్టార్ట్ అయింది? 3 రోజుల ముందు ఆ ఇంట్లో ఉన్న ఇబ్బందులు తగ్గించుకోవడం తెలియకపోవడం వల్ల కొట్టుకుంటూ 4 రోజులు, ఒక వారమైనా కూడా ఇంకా అది అక్కడ రగులుతూనే ఉంటే ఎవరు తగ్గట్లా. ఇద్దరు మంచి వాక్యం తెలిసిన వాళ్ళే, కానీ తగ్గించుకోవడం తెలియట్లా, సారీ చెప్పుకోవడం తెలియట్లా. ఇప్పుడు ఆటోమేటిక్గా అపవాది ఎట్లా వేస్తున్నారు హస్తం, మంచి వాక్యం తెలిసిన వాళ్ళు ఇద్దరు టక్కుని కొట్టేసుకుంటే చూసారా ఎంత బాగుంటుందో. మా తత్వంతో కావాలి తెలియదు మీ పిల్లలకి. మనకు తెలుసు మనం పోరాడేది మనుషులతో. మన శక్తివంతులు అవటానికి దేవుడిచ్చిన సాత్వికము అనే ఆత్మఫలాన్ని ధరించుకోవాలి. అది ధరించుకున్నావా అవతల వ్యక్తి నేను చాలా లవ్ చేస్తాడు, అది నేను వెంటనే, ఎందుకంటే ప్రభు కూడా వాళ్ళతో ఉన్నాడు, వాళ్ళతో మాట్లాడేస్తాడు. ఒక అరగంట తర్వాత అరే నా దగ్గర తప్పు, జ్ఞానం పడిపోతాడు, వస్తుంది. మనం పోరాడేది శరీరంతో కాదు. మనం దేవుడు ఆల్రెడీ మనకి సర్వాంగ కవచాన్ని ఇచ్చాడు. మీరు తర్వాత ఆ వాక్యం కంటిన్యూ చేయండి. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదురించుటకును సమస్తమును నెరవేర్చిన వారై నిలబడుటకును శక్తివంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి. కంటిన్యూ చేయండి. ఎలాగనగా మీ నడుములకు సత్యమును గట్టి కట్టుకొని నీతియను మైమరకు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని నిలువబడుడి. ఇవన్నీ గాక విశ్వాసమును దాడి పట్టుకొని దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నింటినీ ఆర్పుటకు శక్తివంతులవుతుంది. ఇక్కడ కొంతమందికి ఒకటో తరగతి నుంచి 2వ తరగతికి క్లాస్కి వెళ్ళేటప్పుడు కొంచెం శ్రమ వస్తుంది. మీరు సంఘంకి వెళ్ళేటప్పుడు ఊరకనే ఎప్పుడు వినేయి అట్లా కాదు, అసలు భక్తి ఎంతో కరెక్ట్గా నేర్చుకుంటాను ట్రై చేయండి. అప్పుడు మీకు రోజు చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే దినదినం పోరాటంగానే ఉంటుంది. నీతి అనే మైమరుపు మనం తొడుక్కోవాలంట. నీతి మన నీతి కాదు, దేవుని నీతి. సో దేవుని నీతి చాలా ఉన్నతమైంది. అది యేసుక్రీస్తులో మనకు దేవుడు ఇచ్చాడు. దేవుని మాటలను నమ్మటంతో మొదలవుతాని
ఎందుకంటే మనకు రక్షణ ఆయన ద్వారా వచ్చింది, విశ్వాసం వల్ల కలుగుతుంది. ఇప్పుడు దేవుని మాట మీరు నమ్మాలంటే చాలాసార్లు మనం నమ్మలేము, ఆల్రెడీ ఇచ్చేసారు. మనకి సొంత ఆలోచనలు వస్తుంటాయి కొన్నిసార్లు, ఏది ఇది అని. ఇప్పుడు ఒకరికి విధేయులై ఉండండి అని చెప్పేశారు, అది నీ యేసుప్రభువు, అయ్యా నేను నీకు బాప్తిజం ఇవ్వాలంటే నువ్వు నా దగ్గరికి పోయి బాప్తిజం తీసుకుంటున్నావేంటి అంటే, నీతి నిమిత్తం ఇట్లా జరగటం మంచిదా అన్నాడు. కానీ మనకి ఈ హ్యూమన్ రిలేషన్స్ లో ఎలా వస్తుంది అంటే అది చాలా కష్టంగా ఉంటుంది. ఒకరి పద్ధతికి, దేవుడు చెప్పిన పద్ధతికి లోబడుతుంటాం చాలా నీతి. నీకేదైనా పని ఇచ్చారు, ఒక పని వంటలో పని ఇచ్చారు, ఇక్కడ నీతి అంటే మీరు అసలు ఊహించుకోగలరు. ఇక్కడ నీతి ఏంటంటే ఏది చెప్తే అంతవరకు చేయటం, ఎక్కువ మాట్లాడి ఎట్లా పట్టి అట్లా చేయటం, అది కాదు నీతి. సో మనం ఎంత మాట్లాడుతున్నా నీతి అంటే డబ్బులకే గుర్తొస్తుంది. ఎవరికి అన్యాయం చేయకూడదు, అంతవరకు నీతి మనం చేసేది. దాంట్లో తరబడి పోతుంటాం. నీతిని అర్థం చేసుకోవటం వల్ల దాంట్లో ఎవరికైనా ఇచ్చేసి తీసుకెళ్ళి అదే చేయట్లేదు. ఇక ఈ నీతి ఏం అర్థమవుతుంది నీకు? అథారిటీకి లోబడి ఉండటం అనేది చాలా నీతి. కానీ మనకి కొన్నిసార్లు మనం ముందుకు వెళ్తా ఉంటే ఎట్లా పట్టి అట్లా ప్రవర్తి చేస్తాం, ఎట్లా పట్టాలి ఇంకా సలహాలు ఇచ్చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం, అయిపోతాం. నీతి చాలా ఇంపార్టెంట్. అప్పుడేం జరిగింది? అపవాది ఏం చేశాడు? అది లేక సంఘంలో ఒక రకమైన ఇబ్బంది తెచ్చేస్తాడు. జ్ఞానం లేకుండా మనం ఉన్నాం అనుకో, ఆటోమేటిక్ సంఘంలో ఉన్న పరిస్థితి డిఫరెంట్ వచ్చేస్తుంది. తెలియాల్సిన పని లేదు. కొంతకాలం అయితే కొట్టుకుంటుంటారు, చేస్తుంటారు, ఎంత స్వప్నాలు చేస్తుంది. ఇంకా ఎక్కడ తప్పింది? నీతిలో పోయావు అంటే పని దాంట్లో అక్కడ వచ్చింది. ఫస్ట్ బాగుంటాం, ఎందుకంటే ఏం తెలియదు కదా, అదే ఎక్కువ ఉంటుంది. ఒక 2-3 సంవత్సరాలు అయితే నాదేగా నేనే చేసేది అనే భావాలు ఏర్పడచ్చు. తక్కువ మనసు లేకపోతే సాక్షిగా చేయకపోతే. సో ఆటోమేటిక్గా ఒక సమయం వస్తుంది, చెప్పినప్పుడు వినే తత్వం ఉండదు. ఇక్కడ ఏమైంది? నీతి పోయింది. సో మనం నీతి అంటే ఏంటి అన్ని విషయాలు ఆలోచించాలి. ధనం ఉంది, మనం దేవుని మాట నమ్మే దాంట్లో ఒకటి విధేయత చూపెట్టే దాంట్లో నీతి. ఆ నీతిని మనం తోడుకోవాలి. అది చాలా మంచి పీస్గా ఉంటుంది. సో మనం ఆయన వైపు చూస్తే ఆయా సమయాల్లో మనం బలవంతులు అవుతాం. లేదనుకో, ఎంత మాటన్నా మనం తింటున్నాక ఎక్కడో మన బలాన్ని వాడుకుంటూ గర్వంలో పడేసి కోపం పెంచేసుకోండి, ఇంకంతే రిలేషన్ ఆగిపోతుంది. ఎవరు తీరుపై విరిగిన మనసుతో నా వైపు చూస్తున్నాడో వాడు దాన్ని దేవుడు ఆజ్ఞ దృష్టిస్తానని చెప్పాడు. సో మనం ఈరోజు నూతన సంవత్సరం, ఈ సంవత్సరం వెళ్తున్నాము. మనకి బలం అంటే మొట్టమొదటిగా మనం వరి అవ్వాల్సిన పని లేదు. ఆరోగ్య విషయంలో, శరీరంలో యేసు ప్రభు మనకు బలాన్ని ఇస్తాడు. నీ అనారోగ్యులైన నీకు ఆహార విషయమైన వాక్య ప్రకారం ఉంటే సోమరి కాకుండా బలం ఇస్తాడు. తర్వాత అక్కడితో ఆగిపోవాక రక్షించబడిన నీవు దేవుని యొక్క క్రీస్తు స్వరూపంలోకి వెళ్తూ ఉన్నారు.
ఆ స్వరూపంలోకి వెళ్ళటానికి ఆయన వైపు చూస్తే ఆత్మ బలాన్ని ఇస్తారు, నూతన బలం. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు, మనం ఆత్మలో ఎదుగుతూ ఉంటాం. మీరు తెలియకుండా బలం అంటే ఎప్పుడు బలాన్ని ఇచ్చావు బాబా, మంచిదే, స్థుతించండి, ఆరోగ్యం కోసం స్థుతించాలి, మనం గర్విష్టం అవ్వకూడదు. బట్ అక్కడ ఆగకూడదు. ఆత్మ బలం అనేది ఒకటి ఉంది. ఈ బలం కానీ వచ్చిందంటే పాపం వల్ల వచ్చే బలహీనమైన పరిస్థితులు ఆటోమేటిక్గా నువ్వు జయించేసేస్తావు. అవి కంట్రోల్ నీ దాంట్లో. లేకపోతే ఒకరోజు ఆరోగ్యం వస్తుంది, మళ్ళీ నువ్వు చెప్పిన మాటను కొంతకాలం వస్తుంది, మళ్ళీ అనారోగ్యం వస్తుంది, మళ్ళీ నువ్వు చెప్పిన మాటను బాగుందని ఆ జ్ఞానం ఉండవాలి. నువ్వు మాట వింటూ నీకు అనారోగ్యం వచ్చినా నువ్వు అసలు భయపడవాలి. మాట వింటున్నా సరే, ఎందుకంటే ఆయన చిత్తంలో దాకా నేను కాదు. ఈ బలహీనతలోనే, ఎందుకంటే నేను గర్వానికి వెళ్ళిపోతానేమో, ఒక ముళ్ళు ఉందన్నాడు పౌలు. సో నువ్వు వరి అవ్వక ఆయన బలపరిచి పౌలు చెప్తాడు, నన్ను బలపరచు అని అంటే నేను సమస్తం చేస్తున్నాను. ఆయన మనల్ని బలపరుస్తాడు. మన జీవితంలో ఆయన వైపు చూస్తే మనల్ని బలపరిచే దేవుడు. కీర్తనలు 34 మాట 5 చదవండి. 34:5 కీర్తనలు దావీదు అనుభవం. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలు కలిగెను, వారి ముఖము లజ్జింపకపోవును. మనం ఆయన తట్టు చూస్తే చీకట్లో వెలుగు వచ్చేస్తాం. ఆయన వైపు చూస్తే, ఆయన తట్టు తిరగటం అంటే పాపాన్ని విడిచిపెట్టి ఆయన వాక్యానికి మన యొక్క జీవితాన్ని అప్పచెప్పుకోవడం. ఈరోజు నువ్వు వాక్యం వింటున్నావు, ముఖ్యంగా వాక్యం అర్థమవుతా, ప్రభు అర్థమై చేస్తారు. అర్థమైన తర్వాత నువ్వు రోజు దేవుని ఆత్మతో నువ్వు ప్రార్థన చేసుకున్నావు. నువ్వు అడుగు, ప్రభు ఈ పరిస్థితిలో నేనేం చేయాలి? పండుగలు విపరీతంగా వస్తాయి. ఇప్పుడు బాగా వింటున్నట్టుంటారు, కొన్నిసార్లు పండుగ సీజన్ అయిపోతుంది. క్రిస్మస్ రాగానే కొంతమందికి అబ్బాయి మన పండుగ అన్నట్టుంటుంది. దాని వెంటనే రోజులు ఏమన్నా ఆగుతాయా? ఇంకోటి వస్తుంది, ఆ తర్వాత ఇంకోటి వస్తుంది, ఆ తర్వాత ఇంకోటి వస్తుంది. వీటిలన్నిటి మధ్యలో నువ్వు ఎప్పుడు బలవంతుడిగా ఉంటావంటే ఓర్న పండుగ రోజులు బట్టి వీటిని బట్టి భక్తిగా చేయడం. హ్యాపీగా పండుగను బట్టి హ్యాపీగా అది లేదు. కానీ అబ్బా అది వచ్చితే మరి అది అయిపోయిందని కొంతమంది లోపల భయా మంచిది. పండుగ అక్కడ వెళ్ళిపోతుందా, రోజులు ఆగుతాయా, మళ్ళా ఇంకో వారం అవుతుంది, అది అందరూ మర్చిపోతారు. తర్వాత వేరే వాళ్ళు పండుగ, తర్వాత మళ్ళా మన పండుగ వస్తుంది, మన వేరే అట్లాంటి భావాలు వస్తాయి, మతపరంగా చూస్తాయి. ఇది కాదు భక్తి. దేవుతనం కూడా నీ వాక్య ప్రకారం నేను పాపం లేకుండా జీవిస్తే నాకు బలం ఉంది. నేను బలంగా ఆనందంగా ఉండాలంటే ఈ పరిస్థితిలో ఏం చేయాలి ప్రభు? నేనైతే మొహమాట వస్తుంది. ఎవరన్నా నన్ను పిలిచారనుకో, పాపం ఆయన తెలుస్తున్నా కూడా ఎందుకుగా ఆమె ఎదిరించలేము. ప్రభు నమ్ముతున్నానని చెప్పలేదు కొంతమంది. మీరు అట్లా ఉండొద్దు. మీరు ఎంత మాట వింటుంటే ఎవరన్నా పాపం చేయడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తే ఇంకా ప్రభువు దగ్గర ప్రభు యథార్థంగా ఎట్లా చెప్పాలి మీరు అడగండి, అది నేను చేయను. అప్పుడు మీకు ఆటోమేటిక్గా బలం వచ్చేస్తుంది.
కాబట్టి ఆ యొక్క ఆ పరిస్థితిలో ఫస్ట్ మీకు తెలియాలి. ఫస్ట్ ఓకే, ఇది కాపాడుకునే సమయం, నా భక్తిని తెలియాలి ఫస్ట్. అది తెలిసిన తర్వాత మన బలహీనత తెలుస్తుంది. తెలిసిన తర్వాత అదే చేయలేకపోతున్నానే, ఎట్లా చేయాలి అంటే ఇప్పుడు ఆయన కోసం ఎదురు చూడాలి. ఆయన తట్టు చూడండి, మనకి నూతన బలం వస్తుంది. ఆ బలం వచ్చిన తర్వాత ఇంకా మనుషుల వైపు చూడు. ఎందుకంటే మనుషుల యొక్క బాంధవ్యాలు ఇక్కడ దాకే వాళ్ళు ప్రేమించకుండా ఉంటున్నాం, ప్రేమిస్తాం. నిజంగా ప్రేమించటువంటి ఏంటంటే ఆ క్లాష్ వస్తుంది నీకు. వాళ్ళు పాపం చేయమనే పరిస్థితి కాబట్టి నువ్వెలా ఉంటారంటే రియాలిటీ కూడా నేను చాలా బలహీనం. చివరికి పక్కనైతే మా సొంత అమ్మే ఇబ్బంది వస్తుంది. ఎట్లా చెప్పాలి మనసు, ఎప్పుడు చెప్పాలి మనసు, నాకు ఎంత రైట్ వర్డ్, ఎంత సాత్వికంగా చెప్పాలి నా అంటే అప్పుడు. లేకపోతే నీ జీవితంలో ఈ పరిస్థితులు అలా ఉండిపోతాయి అంతే. అక్కడ మళ్ళీ వస్తారు, అనుకో ఇబ్బంది పడి వస్తారు, మళ్ళీ ఇబ్బంది చెప్పామనుకో ఫ్యూచర్లో అలాంటి ఇబ్బందులు తగ్గిపోతాయి. వాళ్ళు ఉన్న పరిస్థితి నీలో బ్లెస్సింగ్ చూసి వాళ్ళు నిజమైన మార్గంలో వస్తారు. లేదని ఒక 10 సంవత్సరాలైనా అసలు నీలో మార్పునే చూడలేదు. నీలో మార్పును చూడలేదు. ఎప్పుడైతే ఇలా నడుస్తున్నావో దేవుని యొక్క బలము, ఆ శక్తి నీ యొక్క జీవితంలో పరిపూర్ణం అవటం వలన అప్పుడు నీ జీవితంలో దేవుడు నిన్ను నడిపిస్తున్న దాన్ని బట్టి ఆటోమేటిక్ వాళ్ళు తెలుసుకుంటారు. నువ్వు ఎక్కడెక్కడ తెలిసినా కూడా చిన్న దానికే వాడు అబద్ధం చెప్పమంటే కదా మీ ఫ్రెండ్ వచ్చి సినిమా పోతామా అన్నాడు. దాన్ని సింపుల్గా చెప్పలేకుండా మొహమాట పడి వాటి పోయి సినిమా చూసినాడు. వాటి పోయి గొడవ పెట్టుకుని వస్తాం, వాడు మనం తంటున్నాడు కదా, ఇద్దరు పోయి తంతామన్నాడు అనుకో. మీరు బెస్ట్ ఫ్రెండ్ అయ్యి వాడిని లేదా నేను రాలేనురా అని చెప్పకుండా వాడికి పోయి తంతా వస్తున్నారంటే ఆడు మీరు పోయితే ఆకర్షించగలుగుతుంది. మనం సొంతగా అయితే ప్రాణం చేస్తాం. అదే దేవుని వైపు చూశాను. మీరు చిన్నపిల్లలైనా నేను అబద్ధం చెప్పను. మీరు ఆఫీసులో రేపు పెద్దవాళ్ళై జాబ్ చేస్తుంటే దేవుని ఎరుగని అధికారి మీ మీదకి వచ్చి తన పాపం ఏదన్నా చేయమన్నా కూడా మీరు ఈజీగా చెప్పగలుగుతారు, నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను, ఇట్లాంటిది నేను చేయను నేస్తాను. లేకపోతే జాబ్ తీసేస్తాడేమో ఈ భయాల్లో ఉండిపోతాను. వచ్చి జాబ్ ఏం తీయదు. జాబ్ తీయాలన్నా ప్రభుత్వాలకు ఆయన అధికారం ఉంది, ఏం తీయడు. అపవాది భయాలు పెట్టి అక్కడ మీరు కాంప్రమైజ్ అయిపోయి జీవిస్తూ ఉంటారు. మనం ఆయన వైపు చూస్తాం, మనం సత్యం చెప్పగలుగుతాం. పరిశుద్ధాత్మ మనలో వచ్చినప్పుడు మన డిఫరెంట్ పర్సన్స్ శక్తివంతులుగా ఉంటాం. అయితే ఆయన వైపు మనము చూడాలి. ఆయన వైపు చూడటం అంటే అర్థం కావాలి. ఎప్పుడు చూడటం అంటే ఇలా చూడటమా అనుకోలేదు. ఎందుకంటే భాష ఆయన వైపు చూడటం అంటే కొంతమంది చూడటం అంటే అర్థం కాదు. ఆయన నుంచి ఎప్పుడు ఉంటాయి డిఫరెంట్ ఫీలింగ్స్, ప్రార్థన చేయటం, సహాయం కోసం అడగదు. ఆయన వాగ్దానాలు ఉన్నాయి. శ్రమలో ఆయన ఎట్లా నడిపిస్తారు, బలం పొందుకో. ఆయన ఆటోమేటిక్గా చెప్పేశాడు, నువ్వు ఆజ్ఞల ప్రకారం నడిచావనుకో సరిపోద్ది. నాకు ఇది చూడటం. అప్పుడు మనం నూతన పనులు వచ్చేస్తుంది. వీటన్నిటికంటే ఆయన బలవంతుడైన దేవుడు. మనం చేసిన దాన్ని బట్టి కాదు, కానీ దీన మనసుతో మనం ఆయన వైపు ప్రతి సమయంలో ఆయన్ని చూస్తూ ఉంటాం. మనం ఈ రక్షణ ప్రయాణం ఎలా వెళ్తామంటే పక్షిరాజు అని
అంత ఫాస్ట్గా 10 సంవత్సరాలు కొంతమంది కంటే నీకు 1 సంవత్సరం మొత్తం నేర్చేసుకున్నావు. కొంతమందికి జీవితాంతం పట్టేది నీకు 5-6 సంవత్సరాలు తెలిసిపోతుంది. లేకపోతే నువ్వు అక్కడెక్కడ ఉండిపోతావు, నడవలేదు, అక్కడెక్కడ ఉండిపోతావు. ఎందుకంటే ఒకటి మనకు సరిగా తెలియకపోవటం అవుతుంది, ఆయన వైపు చూడటం ఉంటుంది. ఇంకోటి తెలియటం అయితే కాదు, ఆ తర్వాత మన దీనత్వం, మన ఎంత పాపంలో వీక్ అనేది తెలియకపోవటం అవుతుంది. తెలిసిన తర్వాత యథార్థంగా ప్రభు దగ్గరికి నేను వాళ్ళకి నాకు ఈ సిచ్యువేషన్ ఇచ్చింది, నాకు క్షమించే తత్వం రావట్లేదు, నువ్వు బతిమాలి నూతన బలం వస్తుంది, క్షమించే మనసు. ప్రభా నాకు తగ్గించుకునే మనసు రావట్లేదు ప్రభా, ఇక్కడ తగ్గింపు రావట్లా, అథారిటీకి అలా ఎగిరిపాటు వచ్చేస్తుంది అంటే ఆయన వైపు చూస్తే సఫిషియెంట్. అలా అది కాదు. ఇక్కడ బలం అంటే మీరు ఎదిరించి మాట్లాడుతూ బలం అనుకున్నారు. కొంతమంది బలవానంగానే ఇంకంతే అపవాది బలం వాడే ఆ పదాలు గుర్తొస్తాయి. భక్తి తెలియదు అన్నమాట. ఈరోజు ప్రార్థనలోకి వెళ్తున్నాం. మన గొప్ప వాగ్దానం ఉంది, మన శ్రమ శోధన. మీరు ముందుకెళ్ళి 29 వచ్చిన చదవండి. 40-29 చివరిగా. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగచేయువాడు ఆయనే. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేది. మళ్ళా చెప్తున్నాను, సొమ్మసిల్లటం అంటే ఒక బ్రదర్ చెప్తున్నాను, బాగా తెలిసింది. మనం ఎండలో బాగా తిరిగామని, ఎండలో బాగా తిరిగితే బాగా అలసిపోయి ఆడ కూర్చుంటాం కదా, కాసేపు రెస్ట్ తీసుకుని వస్తాం. నీవు కాదురా, ఇది నీవు కాదు, మళ్ళా కఠిన చేయొచ్చు బాగా జరిగింది. మన లైఫ్లో కూడా రక్షణ ప్రయాణంలో సమస్యలే సమయాలు వస్తాయి. ముందే జాగ్రత్త పడి అప్పుడప్పుడు ఈ ఆహారం తింటా ఉన్నాం అనుకో, అది తక్కువ వస్తుంది. భక్తి సరిగా చూడకుండా బాగా వెళ్ళిపోతే సడన్ గా నువ్వు తగ్గదు సమస్యలు. అప్పుడే నువ్వు వేలా పడద్దు. ఆయన జీవాహారం ఇస్తాడు, మనం వచ్చేస్తాం, జీవ జన్మిస్తాడు, మనం వచ్చేస్తే కంటిన్యూ చేస్తాం. దేన్ని ఆయన వైపు చూడాలి. ఈయన ఈ సంవత్సరం ఆయన వైపు చూడటం మనకి నూతన బలం వస్తుంది, కొత్తగా బలం వస్తుంది. మనము అలసిపోము. పరిస్థితుల వైపు చూసామా, మనకి బలహీనం అయిపోతాము. పాపం చేసామా, ఆటోమేటిక్గా బలహీనం అయిపోతాం. ఎక్కడ ఆయన పాపం ఆయనలో లేదు, ఆయన మన ప్రార్థన చేస్తున్నా అది ముందు సరి చేసుకొని చెప్తూ ఉంటాడు. అది వదిలిపెట్టామా బలం. ఇప్పుడు వింటున్న వాళ్ళు బలం అంటే మీరు శరీర బలంతో పాటుగా ఆత్మ బలం అనే పదాన్ని సంవత్సరం అంతా గుర్తుపెట్టుకోండి. మీకు జాగ్రత్తగా లేదనుకో, మీరు ఎప్పుడు పోతే రూపులు బలమానంగా ఆరోగ్యం అయితే గుర్తు వస్తుంది. ఆరోగ్యం ఆయన చిన్న ఈజీగా ఇస్తారు. అక్కడ తాగుంటూ మీకు లాంగ్వేజ్ భాష తెలియకపోతే బలమానంగా అనిపిస్తారు. ఈ బలం అంటే ఆరోగ్యం ఇస్తారు. ఎందుకంటే అది అవసరం. ఈ లైఫ్లో మనం పనులు చేసుకోవటానికి, మనం సంతోషంగా ఉండడానికి ఆరోగ్యం అవసరం. అక్కడ దాకే ఆగిపోయారనుకో, కొంత సమయం వచ్చినంత మీరు పాపంలో పడిపోవటం వల్ల ఆల్రెడీ బలహీన అయిపోతారు. అందుకొని రెండోది మీకు తెలియాలి, పాపం ఎట్లా ప్రవేశిస్తుంది, దాన్ని ఎట్లా జయించాలా. మనం స్వంతగా జయించలేదు, ఆయన వైపు చూస్తే దాన్ని జయించే బలం అంకిస్తాడు. అప్పుడు అలసిపో, ఎందుకంటే ఆయన సహాయం చేస్తుంటాడు. అట్లా మన దినదినము ఆయన యొక్క స్వార్థం
ఆ ప్రేమలో, ఆ ఓర్పులో, ఆ విశ్వాసం. విశ్వాసం అంటే చిన్న మాట కాదు. పౌలు నేను విశ్వాసాన్ని కాపాడుకున్నాను చిన్న మాట చెప్పాడు. చివరి మొత్తం ఆయన పరిచయం చేసిన తర్వాత ఆయన అన్న మాట ఏంటంటే, మనమైతే అదే పెద్ద విశ్వాసమే ఏదో అనుకుంటాం కదా. ఆయన అన్న మాట సింపుల్ ఇది, నేను విశ్వాసాన్ని కాపాడుకున్నాను. మాకు నీకు తెలియదు. విశ్వాసం చాలా పెద్ద మాట. అది విశ్వాసంలో అన్నీ ఉన్నాయి వాల్యూస్. ఏంటంటే అవినీతి చేసే కాదు దేవుడు నమ్మటం విశ్వాసం. మంచిగా అన్ని అద్భుతాలు చేస్తూ మంచి ఆరోగ్యం ఇస్తున్నప్పుడు ప్రేస్ అంటాం వేరు. పరిస్థితి మన బాగు కోసం ఆయన ఆధిపత్యంలో అనిపించినప్పుడు పాపం చేయకండి. అందుకని అక్కడ విశ్వాసం అంటే చాలా పెద్ద మాట. ఆ పరిస్థితిలో కూడా ఆయన అనిపిస్తేనే వస్తుంది. మన విశ్వాసం ఎదగాలి. అది ఏంటంటే 100% వచ్చేయండి. కొంతమంది 20 సంవత్సరాల తర్వాత కూడా ఇంతే అక్కడే ఉండిపోతారు. వాళ్ళకేంటంటే పొద్దున ఊపులు. దేవుడు మంచి చేస్తే దేవుడు మంచి చేస్తాడు. దేవుడు మంచివాడు. బట్ ఆయన మంచితనము మనము ఆయన రూపాలు నేర్చుకోవాలి. ఆయన దయగలిగిన గుణాలు, కనికరము ఇవి నేర్చుకోవాలి. ఇది కూడా ఆలోచిస్తున్నారు ఆయన. అందుకొని నేను హెల్ప్ చేస్తారా నా బిడ్డరా, మన ఇద్దరు కలిపి పని చేస్తారా అని. నీకు కనికరం రావట్లేదా? నీకు ఎవరినన్నా కనికరం రావట్లేదా? దయగా ఉండటం రావట్లేదా? ఇలా పాపంలో ఉన్నందుక నేను నేర్తారా రామా అని యేసు ప్రభు మనతో ఉంటుంది. ఆత్మ ద్వారా దయగా ఉండటం నేర్చుకుంది. అది నేర్చుకుంది. ఆయన మంచివాడు. ఆ దయగా ఉన్నామంటే దేవుడు మన పట్ల ఆల్రెడీ దయగా ఉంటాడు. ఎప్పుడు ఆయన దయగలిగిన వారి ఏదో దయగా ఉంటాడు. కఠినంలో వికటం చూపుతాడు ఆయన. మనం దైవం ఆల్రెడీ ఎదుగుతూ ఉంటే ఆల్మోస్ట్ మనం బలం ఎదుగుతున్నట్టే. మనం పాపం చేస్తున్నాం ప్రభు. ఈ సంవత్సరం నా సొంత బలాన్ని బట్టి కాకుండా ప్రతి పరిస్థితుల్లో నీ వైపు చూసి మంచిగా ఆరోగ్య విషయంలో, శరీర బలం విషయంలో, ఆత్మ బలం విషయంలో నేను అలసిపోకుండా సమస్యకుండా నువ్వు నాకు శక్తిని ఇవ్వు. ఎందుకంటే నీ బాహుబలం చాలా గొప్పది. శారాకి 90 సంవత్సరాలు పిలుపునిచ్చావు. గిద్యోను చాలా ఇబ్బంది పడిపోతున్నాడు. పరాక్రమం కలిగిన బలాధ్యుడా అని అన్నావు. భయపడి ఆయన చేత శత్రువు వాయించే స్థితిని ఇచ్చావు. దావీదు అంటున్నాడు, ఆయన వైపు చూస్తే వెలుగు వస్తుంది. నేను ఒంటరిగా ఉన్నా, దేవుడు నాకు తోడే ఉన్నాడు. యెహోవా నాకు బలము, ఆయన నా రక్షణ సురంగము, ఆయనే నేను నమ్ముతున్న దేవుడు, నా కొమ్ము, నా కోట, నా కొండ ఆయన అంటున్నాడు. బలం పొందాడు. ఆ పరిస్థితులన్నీ కొంత సమయానికి వెళ్ళిపోయింది. ఆ శ్రమలో గొప్ప రాజు అయిపోయాడు. నీ జీవితంలో కూడా ఇలాంటి సమయం వచ్చినప్పుడు ఆయన వైపు చూసినట్టు. అదే నువ్వు మనుషుల వైపు చూసావనుకో, యోగి దగ్గర స్నేహితులు వచ్చి ఇంత ఇబ్బంది పెట్టారు, అసలే జబ్బు పెడతారు, మీరు పాపం చేశారు అనుకుని వస్తుందని. అట్లాగా నువ్వు దేవుని వైపు చూస్తే ఆ శ్రమ నుంచి తప్పించి 200 మేలు చేస్తాడు. అతని జ్ఞానం ఉండాలా. ఆయన వైపు చూచుట అంటే ఏంటి? కొత్త సంవత్సరంలో ఎల్లప్పుడూ నేను జీవనం నీ ఆత్మ పోని బలం పొందుకోని అలయకుండా సంవత్సరం ఈ రక్షణ ప్రయాణంలో మంచి ఆరోగ్యంతో ఆత్మబలంతో ముందుకెళ్తానికి నిత్యము మేము విడువగా ఉండడానికి చివరిదాకా మేము విశ్వాసాన్ని కాపాడుకుంటానికి మా ఆత్మ కొరకే ప్రభావాన్ని మనం ప్రార్థన చేసుకున్నాం. దేవుడి మాటలు దీవించిన దాకా ఆమేన్.